హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇగో మన కడ్లకైతే రైస్ మిల్ అమ్ముకుంటే లాభం ఉంటుందా, మనం గవర్నమెంట్ ఐకేప్ సెంటర్లో అమ్ముకుంటే లాభం ఉంటుందా అని మనం అయితే నెట్ వెయిట్ కేసు అయితే ఐకేప్ సెంటర్లో పోయడం అయితే జరిగింది. అందరి మా విలేజ్లో అయితే 90% మంది అయితే ప్రైవేట్కి అమ్ముకోవడం జరిగింది. మనం గిరీష్ అయితే ప్రైవేట్కి అమ్ముకోవడం ఎందుకని లాభం నష్టం వస్తుంది అని చెప్పేసి 4 ట్రాక్టర్లను వేటికేసి వీళ్ళు ఐకేప్ సెంటర్లో అడ్లు పట్టించి మేతలు వచ్చినాక అమ్ముకోవడం జరిగింది. అతనికి ఎంత లాభం వచ్చిందో నేను వీడియోలో మొత్తం చూపిస్తాను, ఒక బుక్ మీద రాసి చూపిస్తాను. అలాగే మన వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి, ఇందులో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. మనకి ఇంత ముందు మంచి వీడియో చేస్తాను. పదండి మన వీడియో అయితే ఫుల్ యూస్ చేద్దాం. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇగో మనమైతే మనం రైస్ మిల్కి అమ్మితే ఎంత లాభం ఉంటుందో, మన ఐకేప్ సెంటర్లో అమ్మితే ఎంత లాభం ఉంటుందో చెప్తాను చూడండి. ఏదైతే ఇగో మనం ముందైతే రైస్ మిల్కి అమ్ముదామని చెప్పేసి ఇవి 24423 అడ్లు ఇవి 4 ట్రాక్టర్లు అయినాయి. ఒక ట్రాక్టర్ ఏమో ఇలా చూపిస్తాను చూడండి, 2 క్వింటాల్ 27 క్వింటాల 70 కిలోలు అయింది. రెండోది వచ్చేసి 28 కిలోల 90 కిలోలు అయింది. మూడోది వచ్చేసి 26 కిలోల 20 కిలోలు అయింది. నాలుగో ట్రాక్టరు 27 క్వింటాల 60 కిలోలు అయింది. మొత్తం 110 క్వింటాల 40 కిలోలు అయింది. ప్లస్ ఇళ్ళకెళ్ళి మనకు రైస్ మిల్కి అమ్ముతున్నాం కాబట్టి ఇందులో మనకు కటింగ్ ఉంటుంది. కటింగ్ అంటే చూస్తారు కదా, మనకు ఒక్కొక్క ట్రాక్టర్ వెనక 50 కిలోలు కట్ చేస్తారు వాళ్ళు. అంటే 4 ట్రాక్టర్లు కాబట్టి 450లకు 2 క్వింటాలు కట్ అయింది. 2 క్వింటాలు అంటే 110 క్వింటాలకే 110 క్వింటాల 40 కిలోలకి వెళ్ళి 2 క్వింటాలు పోయింది అనుకో, మనకి ఎంత ఉంటుంది? 108 క్వింటాల 40 కిలోలు ఉంటుంది. అంటే మనకి వీళ్ళకి డబ్బులు వచ్చేసి ఎన్ని వస్తాయి? 108 క్వింటాల 40 కిలోలకు 1850 రూపాయల చొప్పున. రైస్ మిల్కి అయితే 1850 రూపాయల చొప్పున అయితే మనకు 2,05,40 రూపాయలు వస్తాయి. ఇది దేనికి? రైస్ మిల్ వాళ్ళకి అమ్ముతే. ఇది మనకు వచ్చేసి ఐకేప్ సెంటర్. మనం ఏంటంటే ఐకేప్ సెంటర్లో మనం రైస్ మిల్కి అమ్మకుంటే ఐకేప్ సెంటర్కు క్వింటాల్కు దానికి దీనికి డిఫరెంట్ ఎంత వస్తుంది అని వచ్చేసి మనమైతే ఇట్లా అయితే చేస్తున్నాం. ఇక మనమైతే అడ్లనైతే ఎండబెట్టినాం. అడ్లనైతే ఎండబెట్టినాక మనకు ఇగో 249 సంచులు అయినాయి. సేమ్ అవి మనం కాంటాక్ట్ వేసినామని చెప్పినాం కదా, అవి మన తేమ శాతం వచ్చేసి 17% వచ్చింది. ఇగో మనకు క్వింటాల్ వచ్చేసి 249 బ్యాగులకు 99 క్వింటాల్ 60 కిలోలు అయినాయి. మనకు అడ్లు ఇవి 99 క్వింటాల్ 60 కిలోలు. వీటికి 99 క్వింటాల్ 60 కిలోలకు మనకు మనకిప్పుడు ఇలా మనకు 2,320 రూపాయలు ఉంది. ఏది? గవర్నమెంట్ మద్దతు ధర. అంటే మనకిప్పుడు 99.60 కిలోలకు మనకు వచ్చేసి 2,31,70,72 రూపాయలు వస్తున్నాయి. ఎంత? 99 క్వింటాల్ 60 కిలోలకు మనకు రేట్ వచ్చేసి 2,320 రూపాయలు. ఇంత వచ్చేసింది కదా అమాలి ఖర్చు. ఎందుకంటే మనకు గవర్నమెంట్కి జోకిస్తే అమాలి ఖర్చు ఉంటుంది కదా, అమాలి ఖర్చు వచ్చేసి 4,233 రూపాయలు అయింది. ఓన్లీ ఇలా మనకు అడ్లు జోకడానికి, సంచులకు నెంబర్లు వేయడానికి 4,233 రూపాయలు. అండ్ అడ్లు పట్టేది ఉంది, అడ్లు పట్టడానికి ఉంటుంది కదా, అడ్లు పట్టడానికి 2,500 రూపాయలు అయినాయి. ఓన్లీ అడ్లు పట్టడానికి మనకు వచ్చేసి వీటికి వచ్చేసి 2,31,072 రూపాయలు వచ్చినాయి. 2,31,072 రూపాయలు వచ్చినాయి కదా. ఇందులో నుంచి అమాలి ఖర్చులు తీసేస్తే 2,40,4,233 రూపాయలు అమాలి ఖర్చు. మనకు అడ్లు పట్టడానికి వచ్చేసి 2,500 రూపాయలు. మనకు 2,31,000కి వెళ్ళి ఇవి రెండు టోటల్గా తీసేస్తే 2,24,339 రూపాయలు వచ్చినాయి. అంటే మనం రైస్ మిల్లుకి అమ్ముకోవడానికి, ప్రైవేట్కి అమ్ముకోవడానికి ఎంత డిఫరెంట్ వచ్చింది చూద్దాం. ఇక మనకు వచ్చేసి మనం రైస్ మిల్లుకి అమ్ముకుంటేనేమో 23,000 లాస్ వస్తుంది, 23,799 రూపాయలు లాసు. మనకు గవర్నమెంట్కి అమ్ముకుంటేనేమో 23,799 రూపాయలు మనకు వచ్చినాయి. అంటే మనకు రైస్ మిల్లుకి అమ్ముకోవడం ద్వారా మనం ఎంత లాస్ అవుతున్నామో చూడండి. ఒక్క డబుల్ డోర్ వెనుక ఇవి 4 డబుల్ డోర్లు ఇంకా ఫుల్ కాలేదండి. 4 డబుల్ డోర్లు కాకుండా కానీ మనం అయితే కాంటాక్ట్ వేసి అందరూ 1,850 రూపాయలు చొప్పున అమ్మేస్తారు కదా, అట్లా అమ్మడం ఎందుకని మనమైతే క్వింటల్కి వేస్తే 250 రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చేసి గిరీషు
నా ఫ్రెండు అయితే అందులో నేను ప్రైవేట్కి అమ్మేశాను. గిరీష్ అయితే ఇట్లా లాభం ఉంటుంది అట్లా లాభం ఉంటుంది అని చెప్పేసి మన కాంటాక్ట్ వేసి మన ఐకేప్ సెంటర్లో పోసిండు. మనకైతే కరెక్ట్ 10 డేస్కి అయితే అడ్లు పోయినాయి. అడ్లు పోతే మనకు టోటల్ ఖర్చు 23,999 రూపాయలు లాభపడ్డాడు. అంటే మనం ఎప్పుడైనా కానీ అడ్లు పండించే వాళ్ళు ఎవరైనా కానీ మనమైతే ఐకేప్ సెంటర్కి అయితే అమ్ముకోవాలి. ఎందుకంటే ఐకేప్ సెంటర్లో కటింగ్ లేకుండా అమ్ముకోవడం ద్వారా అయితే మనకు లాభమే. ఎందుకంటే 23,000 మనం అయితే ఒక 10 డేస్లో అయితే సంపాదించలేం కదా దేన్ని కూడా. అందుకే మనం ఐకేప్ సెంటర్లో అమ్ముకుంటే బెటర్. రైస్ మిల్ అలా అమ్ముకుంటే ఫుల్ లాస్. ఈ 20 23,000 అనుకోండి, 23,000 అనుకుంటే ఒక్కొక్క డబుల్ డోర్ వెనుక 6,000 లాభం వస్తుంది. 6,000 లాభం అంటే మనం ఇది అమ్ముకోవడమే ఏమో కదా. అలాగే మన వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ మన రైతు వీడియోలు చూడాలనుకున్న వాళ్ళు మన బెల్ ఐకాన్ కొట్టండి, మన వీడియో నోటిఫికేషన్